ఫ్రెండ్స్, ధ్యానం చేయని వాళ్ళు ధ్యానుల దగ్గర సరైన పద్ధతి గల ధ్యానాన్ని నేర్చుకోవాలి. అన్నీ బయటే జరుగుతాయని, దొరుకుతాయని మనము ఈ వెతుకులాటలో ఉన్నాం కదా ఫ్రెండ్స్. బట్ ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం మొదలు పెడతామో మనకి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్నీ మనలోనే ఉన్నాయి, అంతా మనలోంచే మనం ఇది అనుభవాలుగా మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకి విశ్వశక్తి రావడం కూడా మొదలు పెడుతుంది. ఈ అనంత విశ్వశక్తి ద్వారా మనకి ఆరోగ్యం వస్తుంది, సుఖశాంతులు వస్తాయి. అలాగే అందరితో మనం బాగా ఉండగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫ్రెండ్స్, ఈ విశ్వశక్తి ద్వారా కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది. మనకి ఈ శరీరమే కాదు, 7 శరీరాలు ఉన్నాయని అర్థమవుతుంది. సూక్ష్మ శరీర ప్రయాణం మనకి అర్థమవుతుంది. ఈ దివ్య చక్షువు కూడా అర్థమవుతుంది. ఇవన్నీ మనకి తెలవాలంటే మరి ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. చాలా సులువుగా మనతో మనం కూర్చోవడమే, ఏకాంతంలో కళ్ళు మూసుకొని ఇలా చేసినప్పుడు మనం చాలా శక్తివంతులుగా తయారవుతాం ఫ్రెండ్స్.